సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. రంగం కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి భవిష్యవాణి ప్రకారం తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. బోనాల సందర్భంగా ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసి ఉచిత బస్సు సౌకర్యంతో గతంతో పోలిస్తే మూడింతలు ఎక్కువ మంది భక్తులు దర్శనానికి వచ్చారని తెలిపారు. ట్రాఫిక్ సహా కొన్ని ఇబ్బందులు ఎదురైనా సహకరించిన హైదరాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జోగినీలకు గుర్తింపు కార్డులు, దేవాదాయ కమిటీలో ప్రాతినిధ్యం అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని, అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర జరిగినటువంటి భవిష్యవాణి రంగంలో భవిష్యత్తు కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు పడతాయని, మనం వాటన్నిటినీ నీటి సంరక్షణ చేసుకొని ముందుకు పోవాలని, ఆ అమ్మవారి ఆశీర్వచనం అందరిపై ఉంటుందని, అదే సందర్భంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ ఉన్న అంశాన్ని కూడా ఈ సందర్భంలో చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని, సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలనే అటువంటి ఆలోచనతోటే తెలంగాణ సాంప్రదాయం ఆచారాలకు ప్రతీక అయినటువంటి ఆషాఢ మాస బోనాలను ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా రెవెన్యూ శాఖ తరఫున అన్ని రకాల ఏర్పాట్లను భక్తులకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాల పట్ల అత్యంత ప్రాధాన్యత తీసుకొని చేస్తూ ఉంది. రెట్టింపు భక్తులు అటు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అయిన తర్వాత, లేదా కాలం మంచిగా వర్షం పడ్డటువంటి సంతోషంలో ఇతరత్ర ప్రభుత్వ పథకాలు అనేకంగా వారికి అందుతున్న సందర్భంలో భక్తులంతా కూడా దేవాలయాలకు ఎక్కువ రావడంతో ఈరోజు దేవాలయాల యొక్క భక్తులు మూడంతల కిక్కిరిసిపోయే సందర్భంలో కొంత ఒత్తిడికి రావచ్చు. అయినా ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం.